హాయ్ అండి. నిన్న పెట్టాను కదా, నెక్స్ట్ అండి ఇది. ఇప్పుడైతే రేగి పండ్లు అయితే తింటున్నాము అందరము. ఇంకా ప్రిన్సి వాళ్ళు అయితే రావట్లేదు, ఇంకా నించున్నాము ప్రిన్సి వాళ్ళ గురించి. ఇంకా ప్రిన్సి వాళ్ళు వచ్చినాక అందరం కలిసి వెళ్దాం అనేసి అయితే ఆగినాము. ఇంకా ప్రిన్సి వాళ్ళు వచ్చారు, ఇంకా ఆడుకుంటున్నారు. వస్తూనే ప్రిన్స్ అయితే స్టార్ట్ చేసిండు ఆట. ఇంకా ప్రిన్సి కార్తిక్ అయితే వాటర్లో ఆడుతున్నారు. ఇలాంటి వాటర్ ఉన్న ప్లేసెస్కి సమ్మర్లో వెళ్తే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు సమ్మర్ ఎండింగ్, ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. ఇంకా ప్రిన్సి వాళ్ళు చూడండి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇంకా ప్రిన్స్ ఎక్కడికి వచ్చినా ఎంజాయ్ అయితే చేస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ పిలిస్తే అక్కడ పోతున్నాడు, అక్కడ పిలిస్తే ఇక్కడ వస్తున్నాడు. ఇక చాలా అంటే అస్సలు వినట్లేదు. సరేలే ఇంకెప్పుడు ఒకసారి కదా ఎంజాయ్ అయితే చెయ్యని అనేసి అయితే మేము వదిలేసినాము. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది ఏం ఇన్సిడెంట్ అని తర్వాత చెప్తా. ఇప్పుడైతే పాప అయితే వాటర్లో ఆడడానికి వచ్చింది. ఇంకా పాప ఏడుస్తుందని బయటకు అయితే వచ్చేసింది. ఇంకా వీళ్ళు ముగ్గురు చూడండి ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫుల్ బుర్జాతోని. మేమైతే అందరం వాళ్ళని చూసి నవ్వుకుంటా మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసినాం. పక్కకి నించొని నవ్వుకుంటా మాట్లాడుకుంటా అయితే సైడ్కి అయితే నించున్నాము. వీళ్ళని ఎంత పిలిచినా అస్సలు వస్తలేరు. ఇంకా పాప అయితే ఏడుపు స్టార్ట్ చేసింది. డ్రెస్ కొంచెం వాటర్ పడంగానే ఇప్పేస్తుంది కదా, ఇంకా ఏడుస్తుంది. ఇంకా స్కార్ఫ్ అయితే ఇలా చుట్టినాము. మేమైతే అందరం ఇలా వాళ్ళని చూసుకుంటా నవ్వుకుంటా నించున్నాము. ఇన్సిడెంట్ జరిగింది అన్నా కదా, అది ఏం ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఇలా నించున్నాం అందరం నవ్వుకుంటా. ఇంకా నేనైతే ఇక్కడ కరివేపాకు చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. కరివేపాకు చెట్టు ఇంకా ఏదో ఆకుకూర చెట్టు అంటే ఇది, అవన్నీ ఇట్లా వీడియో అయితే తీస్తున్నాను. అంతలోనే వీళ్ళందరూ నవ్వుతుంటే ఇక్కడ ఒక ఆయన అయితే పడిపోయింది. ఎలా పడిపోయిందంటే, ఒక ఆయన సైకిల్ పైన మేమందరం నవ్వుకుంటూ అక్కడ నించుంటే మమ్మల్ని చూసుకుంటూ వచ్చిండో మరి ఎట్లా వచ్చిండో, సైకిల్ పైన వస్తుండు. దాని వెనక బైక్ ఉంది. బైక్ హారన్ కొట్టినా ఆయన సైడ్ ఇవ్వలేడు. బైక్ పైన ఉన్న వాళ్ళు కింద పడిపోయినారు. ఇంకా మా వాళ్ళు సైలెంట్గా ఉంటారా, పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా అంబులెన్స్కి కాల్ చేయాలా, కొన్ని వాటర్ తాగిపించాలా అనేసి అయితే చేస్తున్నారు. ఆయననైతే నించోపెట్టి ఇంకా కాళ్ళ కర్చీఫ్ కట్టి ఆయనను లేపి పంపించేసారు. ఇంకా ఫైనల్గా మేము బస్ స్టాప్ కూడా వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా సిటీకి రావడానికి అయితే 9:30కి అయితే వచ్చేసినాము. ఇంకా ఫుల్ రష్ ఉంది. బస్ అయితే ఎప్పటి నుంచి రాలేదో తెలియదు, కానీ బస్ స్టాప్లో మాత్రం చాలా రష్ ఉన్నారు. బస్సు గురించి అయితే చాలా వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇంకా మేమైతే 9:30కి బస్ స్టాప్కి వచ్చినాము. ఫుల్ వర్షం అయితే వస్తుంది. ఇంకా చూడండి, ఇంకా వేరే మా మామయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాము, కానీ అక్కడ వీడియో తీయలేదు. ఫస్ట్ టైం వెళ్ళినా కదా ఏమనుకుంటారో అనేసి ఇంకా మామయ్య వాళ్ళని కలిసి ఇంకా వచ్చేసినాము. ఇక్కడ అయితే బస్సు గురించి ఇంతమంది ఉన్నారనేసి మేమైతే కొంచెం సీట్స్ దొరుకుతాయా, లాంగ్ రావాలి కదా దూరము. ఇంకా మా పాప అయితే తిరుగుతుంది అటు ఇటు. ఫ్రెండ్స్ చూడండి ఏం కొనుక్కోవాలా ఏం లేదనేసి. కార్తీక్ చూడండి ఆడ బస్సు ఉంది ఈడ బస్సు ఉంది అని చెప్తున్నారు. అది ఏం బస్సు కూడా తెలియదు మా కార్తీక్ అయితే. మా పాప అయితే కొనిపించమని అంటుంది. ఇంకా వాళ్ళ పెద్ద డాడీ మా బావ అయితే అటు తీసుకొని వెళ్తుండే మా పాపని. ఇంక ఇంతమంది వెయిట్ చేస్తున్నారండి సిటీకి వచ్చేవాళ్ళు హైదరాబాద్ బస్సు గురించి. ఇంకా బస్సు ఎప్పుడు వస్తుందో మేము కూడా అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ సీట్స్ ఉన్నాయి కదా, చైర్స్ పైన అయితే కూర్చున్నాము. ఇంకా మా అక్క అయితే షాప్ దగ్గర పిల్లలకి ఏమైనా తీసుకుందాం అనేసి అయితే వెళ్తుంది. నేను కూడా వెళ్ళినాను చూద్దాము అన్నట్టు, కానీ నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా వద్దులే అనేసి అయితే రిటర్న్ అయితే వచ్చేసినాము. వచ్చేసి కాసేపు అయితే నేను చీరస్లలో అయితే కూర్చున్నాను. అంతలోనే ప్రైవేట్ బస్ అయితే ఎక్కేసినాం మేము. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ కాకుండా టికెట్స్ తీసుకుంటారు కదా, ఆ బస్ అయితే ఎక్కేసినాము. ఏసీ బస్ అండి ఇది. చాలా బాగా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి దీనికి. మంచి కర్టన్స్ ఇచ్చిండు. ఇంకా బయట గ్లాస్ అయితే ఓపెన్ చేయకుండా పర్మనెంట్ గ్లాస్ అయితే ఉంది. ఇంకా ఇప్పుడే బస్సు స్టార్ట్ అయింది. చూడండి వర్షం అయితే పడుతుంది బయట. ఇదే అండి గ్లాస్. ఇంకా మేమైతే సిటీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏ టైం అవుతుందో ఏమో చూడండి ఫ్రెండ్స్. కర్టెన్ బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా ఇంటికి రావడానికి. ఇంకా మా పాప అయితే ఇంకా మా పిల్లలతో అయితే మాట్లాడేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.